Please subscribe to Telugu 7 Media. తగలం మా గోడు విని పూర్వమైన మా మీద దయించి ఇక్కడ ఎన్నో సూచనలు చేసి మా మీద మాకు కురం హెల్ప్ చేసి మమ్మల్ని కురం దారిలో పెట్టి మా ఊరికి మేము పోయేట్టుగా ఆయన చేయాల్సిన 2 ముక్కలు మాట్లాడి చేస్తే ఆయనకి మేము మైకులు అనుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీడియా మిత్రులకి నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వయసులో నుంచి నేను ఒక సినిమా చేయాలని కలగాని ఆ సినిమా ఈరోజు 50 సంవత్సరాలు వచ్చేవరకు నా సినిమా నేను చేసుకొని ఈరోజు గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని సినిమా చేసుకొని ఈరోజు నేను సినిమా 23వ తారీఖున రిలీజ్ అని నేను పోస్టులు అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నా సినిమాకి నా ఇంటికి నోటీస్ పంపించాడు. ఎవడో నాకైతే తెలీదు, ఎవడైంది కూడా తెలియదు నాకు. నా ఇంటికి ఎందుకు పంపించాడో దేనికి పంపించాడో అని నేను ఎన్ని ఛానల్తోటి ఎన్ని పోస్టులు ఎక్కడేమేసినా కానీ ఎవరు దానికి సందేహించలేదు, ఎవరు కూడా నాకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి నన్ను ఇంత బాధ పెడతా ఉన్నారు. కాబట్టి నా సినిమాకి వేసినోడిని నేనైతే ఒప్పుకొని నా సినిమాకు వేసినోడు ఎవడో రావాలి నా వద్దకు వచ్చి నాకు చెప్పి నువ్వు ఎందుకు చేసావమ్మా, నీకు సినిమా నువ్వు చిన్నదాన్ని ఎందుకు చేయాలని ఏమనుందా, ఆడవాళ్ళు చేయకూడదని ఏమనుందా? నేను సినిమా చేసినా కాబట్టి నా సినిమాకి నేను ఎవడు నా సినిమాకి వేసినాడో నా ఇంటికి నోటీస్ పంపిస్తే నా ఇంట్లో పోయిన తర్వాత నాకు ఇవ్వాల్సిన రూపాయి కూడా 13వ తారీఖు వాళ్ళు పంపించారు. నాకు 17వ తారీఖు డబ్బులు వస్తున్నాయి. నాకు ఈరోజు నా సినిమా రిలీజ్ చేసుకోవాలంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను డబ్బులు తెచ్చుకొని చేయాలంటే కూడా నాకు దారి లేదు, ఏ దారి లేదు. నేను ఇల్లు వాకిలి మొత్తం కూడా పెట్టా. సంసారం పోయే రోజు నాకు డబ్బులు లేకపోతే నేను నా ఇల్లు పెట్టి 7,50,000 నా ఊరు పక్కన దర్శిలో పెట్టి తీసుకొచ్చుకొని నేను సంసారం కూడా తెచ్చుకున్నా. నాది ముందని నా పేరు ముందు పెట్టుకున్నాక నా పేరని నాకు ఈరోజు నా ఇంటికి నోటీస్ పంపారు. కాబట్టి నేనైతే ఒప్పుకొని నా నోటీస్ తీసుకోవాలి, తిరుగు తీసుకోరా. నేను నోటీస్ పంపిస్తేనేమో మీరు నోటీస్ పంపించకూడదమ్మా, మీరు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ పెద్ద కంపెనీ, వాళ్ళు ఏదో మిమ్మల్ని భయపడతారు, మిమ్మల్ని చంపుతారు చేస్తారు అని చెప్పి వాళ్ళంతా చెప్తుంది మా చెబుతారు. మళ్ళీ మీరు రిలీజ్ చేసుకోవచ్చా అని చెబుతారు. మాకు నోటీస్ వద్దంటారు, మేము ఇస్తేనే ఒప్పుకోరంట. దేనికి దేనివల్ల ఫలాందని నాకు చెప్పాలి. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఈ రోజు కాదు ఇంకో సంవత్సరానికని నా సినిమా ఆడాల్సిందే. నా సినిమా ఆడిన తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఎన్ని కంపెనీ 100 కోట్లని 100 కోట్లు కదా 1000 కోట్లు నా సినిమా ఆడంది, వాళ్ళ సినిమా ఆడటానికి లేదు. నేనైతే ఒప్పుకొని కూడా ఒకసారి 10 సార్లు చెబుతున్నా నా సినిమాని ఎందుకు ఆపాలా, ఎవడాడు. నేను గోడసాటునున్నాను, ఒక రాయి తెచ్చుకొని కొట్టినాను, నువ్వు ఎట్టన్నా సావమ్మా, నువ్వు ఏడైనా బతుకమ్మా, నీతో మాకు పని ఏంటి, మా సినిమా ఆడాలి, మేము పెద్దగా రావాలి, మేము బాగా రాజ్యాలు ఏలాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఆడిన తర్వాత వాడి సినిమా ఎవడైనా సరే నాకు ఎదురుగా వస్తే అన్నని పిలుస్తా. సాట్లు కాబట్టి అన్నో తమ్ముడో ఎవడో తెలియదు నాకు. నేనైతే మాట్లాడుతున్నా. నన్ను ఏమైనా చంపుతారా, వచ్చి చంపినా కూడా నేను ఇవాళ తెత్తాలి, మళ్ళీ చావను. ఒక్కసారే పుడతా అబ్బకి, ఒకసారి తల్లికి పుడతా, ఒకసారి చచ్చిపోతా. అందుకు కాబట్టి నా సినిమా ఆపినోడు ఎవడో నా ఎదటికి రావాలి, నాకు చెప్పాలి. నేను ఇవాళ 100 పేపర్లకి వేసిన, 100 చెల్లులకి వేసినాము, టీవీలకి ఇచ్చిన, లోకమంత ఇచ్చిన. 3 సంవత్సరాల మించి ఇదే రకంగా నేను నాది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని 100 మందికి చెప్పా. 100 ఆళ్ళకి వేస్తానని చెప్పి నాకు రామదాస్ గారు చెబితే నేను మళ్ళీ నా ఇంటికి పోయి నేను మళ్ళీ
వేరే వాళ్ళని పట్టుకొని నా ఇల్లు పెట్టి 13 లక్షల డబ్బులు అడిగొచ్చా. మళ్ళీ నా 13 లక్షలు కాదు 17 లక్షలు కావాలంటే మళ్ళీ నా ఎల్లుని అడిగి వాళ్ళ పని పెట్టి మళ్ళీ 4 లక్షలు తెచ్చుకున్నా. నా 4 లక్షలు ఇవి మొత్తం 7 లక్షలు 17 లక్షలు ఆడ చేసి పెట్టుకుని నేను వచ్చి ఇక్కడికి వచ్చి నాకు నా ఇంటికి నోటీస్ పంపించి నాకు ఇచ్చే డబ్బులు కూడా లేవు. నాకు ఏ దారి లేదు, ఎటుబడి లేదు. ఎవడా పెద్దోళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఎవరో నాకు వచ్చి న్యాయం చేయాలి. ఎంతమంది మీడియాలకు అడిగిపోయినా ఎవరిని అడిగినా ఎక్కడ ఏం చేసినా ఎవరు వచ్చి నాకు న్యాయం చెప్పట్లే. చిన్నోళ్ళకి న్యాయం లేదా, చిన్నోళ్ళకి న్యాయం లేదని చెప్పండి ఎవడైనా. నేను దానికి సందేహిస్తా. నాకు న్యాయం చేయాలి. నా న్యాయం చేసినాకనే ఎవడు ఆట అయినా ఎవడు ఆలైనా ఆడాలి, ఎవడిదైనా కానీ చేయాల్సిందే. ఆడెవడో నా సినిమా ఆపేసి ఆ సినిమా ఎవరిదో ఇప్పటికి ఇంకా రాలా. నాకు సంసారం వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, మొత్తం నాకు అన్ని వచ్చింది. నా ఆధారాలన్నీ ఉన్నాయి. నా సినిమా ఆపాలని ఎవడికి సంబంధం లేదు. ఏమన్నా నా కోరిక ఏమన్నా చచ్చిపోయినా తీరుతానా? తీరలేను. నేను బతికున్నాగానే నేను 13 సంవత్సరాల నాడు అనుకున్న కోరిక ఈ రోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను గొర్రెలు మొత్తం అమ్ముకొని నా ఇంట్లో నా మొగుడు నా పిల్లోళ్ళు ఏమొద్దు ఏడ చేస్తావు ఇన్ని అమ్మి మేమేం తినాలి మేము అడుక్కుంటామని కూడా అడిగితే వాళ్ళందరిని ఒప్పించుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళని దారిలో తెచ్చుకొని నేను సినిమా తీసుకున్నా. ఇవాళ నా సినిమా పాలన అవసరం ఏంటని నేను పెబ్బిలికి అడుగుతున్నా. ఎవరో రమ్మను, ఎవరో పెద్ద ఆయనంట, ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఆయన ఏమో చెవిలో పూలు పెట్టుకుని ఉన్నారా, లేకపోతే ఆయన ఏమో నిద్రపోతున్నాడా, ఆయన ఏమైనా పండుకొని ఉన్నాడా? వీళ్ళు ఎందుకమ్మా చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఏమన్నా ఎవరని చెప్పారా? రూల్ ఉందట? ఎక్కడా లేదా రూలు. చిన్నోడికి పెద్దోడికి ఒకటే రూలు. ఈ వ్యవహారాలన్నీ కూడా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ సినిమా ఎప్పుడైనా నా సినిమా ఆడినాక సంవత్సరానికైనా వాళ్ళ సినిమా ఆడాల్సి. నా సినిమా ఆడకుండా ఉంటే నేను ఒప్పుకొని 100 సార్లు చెబుతున్నా. ఈరోజు ఎవరు ఆయన ప్రభాస్ గారు అంట, ఆయనకి తెలియదేమో, ఆయనకు కూడా తెలియజేస్తున్నా, ఆయన మాట కూడా చెబుతున్నా. ఈరోజు ఆయన గారు వచ్చి మరి అమ్మ నువ్వు ఎందుకు చేసావు సినిమా అని అడుగుతుడా? అడగమను. నా టైటిల్ కావాలంట తీసుకోమను. ఇంకా ఇది మించిపోయింది అనుకో నేను కోర్టు దాకా కూడా పోతా, ఎక్కడికైనా పోతా, ఎంత దూరమైనా పోతా, వాళ్ళ ఇంటి ముందుకైనా పోతా. నా పోస్టులు ఎన్ని 10,000 పోస్టులు చేసుకొచ్చుకున్నా. మళ్ళీ కొన్ని పోస్టులు కూడా ఆపేసినము ఇది తెచ్చే నాకు. అందుకు కాబట్టి నేను వాళ్ళ ఇంటి ముందుకు పోతా, వాళ్ళ ఇంటికి ధర్నా చేస్తా. నేను ఈ పోస్టులు తెగపోయి వాళ్ళ కాడ కూడా పెట్టుకొని వాళ్ళ కాడ కూర్చుంటారు. రెయ్య నాకు పగులానికి అక్కడే కూర్చో. నాకు కూడు లేదు, నీళ్ళు లేదు. ఇప్పుడు 2 నెలలు నేను హైదరాబాద్ వచ్చి 2 నెలల నుంచి మంచి నిలబడలేవు మాకు. మేము ఎందుకు ఇంత కష్టపడి మేము చేసుకుని మేము మమ్మల్ని ఏం తిట్టు చేసినారని చెప్పి ఇవాళ మా ఊరికి పోతే మేము ఊరికి పోవాలనుకుంటే మాకు ఊర్లో బాకీలు ఉన్నాయి, అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద బయట ఎట్టాడు చేస్తారు. నాకు ఇవాళ వాటలు పెట్టుకుంటే వాటలు కూడా ఆగిపోయి ఉన్నది. నేనేం దీన్ని బతకాలి? మీరు పెద్దవాళ్ళు అయితే మాకు చెప్పాలి, వచ్చి ఇదిగో ఇదమ్మా ఇది చేయకూడదు అని చెప్పాలి. చిన్నవాళ్ళు సినిమా చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? పెద్దోళ్ళే చేయాలా? కోట్లు ఉన్నోళ్ళే చేయాలా? కూడున్నోళ్ళే తినాలా? కూడలేని వాళ్ళు తినరా? అడుక్కుండే వాళ్ళు ఏమన్నా కొత్త ఉంటారా? నువ్వు పెద్దోడు, నీకు మిద్దెలోనే మేళ్ళలోనే నాకు పూరిల్లు ఉంది. నువ్వు అమ్మ వాళ్ళ ఎందుకున్నావు ఇంటికి రమ్మన్నా నన్ను పిలుస్తారా మీరు? నేను పూరింటికి తగినట్టే చేసుకున్నా. నా పూరింటికి నువ్వు నిప్పు పెడతావా? నేను ఏం పెట్టలేనా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకున్నా. నా సినిమా నువ్వు ఆపాల్సిన ఎవడో నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రతి మీడియాలలో కూడా అదే అడిగిన, ఎవరికి రాలేదా? వాళ్ళంత పెద్దోళ్ళు అయితే నాకెందుకు, వాళ్ళ కంపెనీలు అయితే నాకెందుకు? ఏదైనా నేనైతే పెబ్బిలికి అడుగుతున్నా. నా సినిమా ఆడిన దాకా వాళ్ళ సినిమా ఎవరిదైనా కానీ ఆపాల్సిందే. నేను వాళ్ళ కంపెనీ ఎక్కడో కనుక్కొని వెళ్ళిపోతా, వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని పోతా. అన్నిటికీ నేను అడ్డం పోతా. నేనేం భయపడను. సావుకి 2 సావులు ఏమి రావు. పెద్దోడిదైనా ఇదే సావు, చిన్నోడిదైనా ఇదే సావు. పెద్దవాళ్ళు తెగపోయి ఏమన్నా బంగారం లేరు, నన్ను తెగపో మట్ల వేయరు. నేను దేనికైనా సిద్ధమే. నా సినిమా అయిపోయి ఆడిన దాకా 100 నా సినిమా ఆడాలి. ఒక్కరోజైనా నేను రూపాయికి తీయలేదు. నా ఇష్టం కొంది. నాకు సినిమా అంటే అంత ప్రేమగా ఉంది. నేను చిన్నప్పుడు అనుకున్న కళ ఈ రోజుకి చేసుకున్నా. నా సినిమా ఒక్కరోజైనా 100 ఆడాల్సిందని నేను పెబ్బిలిగా చెబుతాను. ఊరికి వేస్తా నేను. నాకు డబ్బులు వద్దు. డబ్బులు 1 కోటి రూపాయలన్నా కూడే తినది. కూడు లేనివాడు కూడా కూడే తినది. ఏమి లేనివాడు కూడా కూడే తినది. నేను నా డబ్బుల కోసం నేను చేయలే సినిమా. నా సినిమా నేను ఇష్టం వచ్చింది చేసుకుంటా. ఎవడు అసలు ఆపడానికి? ఎవడు ఆపాల్సింది అంత అవసరం? ఇది మేము కూలీనాలు చేసుకొని సినిమా చూసేవాళ్ళమే కానీ మనం తీసేవాళ్ళం కాదని మొత్తుకుంటే వినకుండా సినిమా పిచ్చిపెట్టి సినిమా తీపించుకున్న తర్వాత ఉన్నాయి మొత్తం కాదు ఇంకొన్ని. సరే కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం. రిలీజ్ చేసుకోవడానికి వస్తే ఎక్కడ ఎవరికి అడిగిపోయినా కానీ మీరు ఆ సినిమా ఎందుకు తీసారు, మా పేరు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు మా ఇంటికి నోటీస్ పంపించిన దాని వలన మేమేమవుతాం ఇప్పుడు? ఆ నోటీస్ పంపించిన వలన అక్కడ రావాల్సిన డబ్బులు ఆగిపోవడం ఒకటి. మేము ఇవ్వాల్సిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పోయి సినిమా రిలీజ్ చేసుకొని
డబ్బులు తెచ్చిస్తామని హెచ్చులు పడిపోతే మరి డబ్బులు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ చేస్తారు, మీకు ఎందుకే హెచ్చలు వెళ్ళారని చెప్పి ఇంటికాడ నుంచి మాకు బాగా వస్తుంది. సినిమా ఎవరన్నా పెద్దలు ఇన్ని చూసి మా సినిమా కానీ రిలీజ్ కానీ చేసి లేదు రాండి షార్ట్ నుండి ఏదో చెప్పడం కాదు, మా కాడికి వచ్చి లేకపోతే మేము రమ్మంటే మేము వాళ్ళ కాడికి పోతాం. వచ్చిన తర్వాత మీరు ఏమన్నా అయ్యా మీరు ఈ సినిమా పేరు మాది పెట్టుకున్నారు, అది మాదా మీదా ముందు కూర్చొని తేల్చుకోండి. ముందు మాకు చిన్న సినిమాని కానీ సర్టిఫికేట్ లేకపోతే అది సెన్సార్గా నీకుంటే మేము అసలు రా దాని నాన్న తగలదంగి ఇప్పుడైనా మేమేం ఇంటికి పోయేదానికి లేదు. ఇంటికి పోయినా మా కుటుంబంలో ఒకరు ఉండం, ఇది వాస్తవం. 2 నెలల నుంచి మేము పడే అవసరాలు అంటే మీకు సెలబుట్టి పట్టిన అనొచ్చు, ఆమె పిచ్చి వల్ల మేము దిగిను, లేకపోతే మేము దిగం. గొర్రెలు బర్రెలు మేకలు ఉన్న ఏడ్చుడు మొత్తం అమ్మిచ్చింది, అమ్ముకొని కూడా మా కోరిక నెరవేరిందని సంతోషపడి 29వ తారీఖు రిలీజ్ అనుకొని పోస్టర్లు కూడా చేయించుకొని ఈ గతి పట్టాల్సిన పని కాదు, ఎన్ని గోడలుగా అతికించుకునే వాళ్ళం మేము. ఇవాళ వచ్చి ఇక్కడ మూల పండుకొని వీళ్ళు సినిమా చేసుకున్నారు, మేమేం వాళ్ళకేం అడగలేదు. వాళ్ళు నిలబెట్టినందుకు మా కాడికి వచ్చి చెప్పి ఈ సినిమా పేరు మేమే తీసుకుంటాము, మీదేదో మీ సమస్యని చెప్తాం, మాట్లాడాలి దగ్గరకు వచ్చి మాట్లాడరు. సైగ్గా ఉండి ఇట్రోళ్ళు ఎవరు రావుతారా ముందుకని రాయి తీసుకుని దిగినరు. ఇంకా కావాలంటే ఇంకేదన్నా చేసి సాగుదాం మనం. వాళ్ళ ఇంటికి ఆడికే పోయి మేము ఏదో ఒకటి చేసుకుంటేనే మాకు తీర్మానం ఉంది, కానీ ఇంతకు తప్పితే మాకు ఛాన్సే లేదు. ఊరికి పోతానికి కూడా అవకాశం లేదు. నా చెల్లో ఉన్నది ఎవరైనా మా ఊరు వాళ్ళు మాట్లాడింది ఏమైనా వింటామంటే చూడండి ఎట్ట మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే మా పిచ్చే ఏమి కాదనిలే. మేము వీళ్ళనేమి అడగలేదు కదా, మేము చేసుకుంటాం అయ్యా సినిమా తీసుకుంటామని నేను అడగలేదే, మాకు తొక్కినట్టు మేము మాట్లాడినాం. ఎవరికి మేము ఎవరు డబ్బులకి ఆశపడలేదు, ఎవరిని అయ్యా మీరు రూపాయి అడగలేదు. మేము ఉంటే చేసుకున్నాం, లేకపోతే ఒక సంవత్సరం బాగా మేము చాలా నాలుగు చేసుకుంటాం. సర్టిఫికేట్ వచ్చి కూడా దాదాపు ఇప్పుడు 7 నెలలు అవుతుంది. రేపు ఆ 10 రూపాయలు తెచ్చుకోవడం కొద్దిగా ముందుకు రావటం, మళ్ళీ కొన్నాళ్ళు తయారు చేసుకొని పార్సల్ చేసుకున్నాం, మళ్ళీ కొన్ని తెచ్చుకొని ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ వాళ్ళు ఇంతవరకు వచ్చినాం. ఇంకా ఏదైనా పెద్ద ఛానల్ కాడికి పోదామంటేనేమో ఇది అలా అదిలే అని చెప్పి పక్క తప్పుకుంటారు. ఏమి ఎవరి కాడికి పోవాలను, ఇది ఇక్కడ ఎంత న్యాయం ఉన్నదని మాకు పల్లెటూరులో అయితే ఇంత అన్యాయం కనపడలేదు. ఎవరిని బతికిస్తాడు కనపాలి, చిన్న సినిమాల వాళ్ళని చిన్న చేప పెద్ద చేపలు మింగినట్టు పెద్ద చేపలు తిమ్ములు మింగినట్టుగా ఉంది, కానీ ఇది ఒక ఇది కనపాలి నాకు. ఇట్లా నోటీస్ పంపించింది ఢిల్లీ అని పేరు, ఏం పేరు భూషణ్ కుమార్ అని. ఆయన నోటీస్ ఆయనకి తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నాడు పాపం. ఆయన అయితే నేను అనుకోవడము ఆ మీద తెలియక ఉంటుంది, ఆయన తప్పు కాదు. ఒక ఆయన వచ్చి మీదే ఊరు మీదే పల్లె మీది ఎక్కడ అని మొత్తం అడిగి మా అడ్రస్ ఇంటి తా కూడా మొత్తం తీసుకొని మాకు తెలియదు. సంజీవ్ పొంగ వాళ్ళ మేనేజర్ అంట ఆయన తీసుకున్నాడు. మరి మీకు నోటీస్ పంపిస్తున్నాను, మీరు మా సెల్ ఎందుకు తీస్తున్నారని మమ్మల్ని అడగాలి. మేము కానీ సమాధానం అయిపోతే నోటీస్ ఇయ్యి, దానికి కూడా సమాధానం ఏదైనా చెయ్యి. నువ్వు సైగ్గా దొంగోడాలి నోటీస్ తీసుకొని మాకు ఇంటికి పంపించి మమ్మల్ని రిలీజ్ చేసేలా ఆఫీసింగ్ ఇచ్చి, ఇప్పుడు మేము ఫోన్ చేస్తేనేమో మీరు చేసుకోండి సినిమా అబ్బా మీకు ఎవరు అడ్డమవుతున్నారు అంటారు. నోటీసులు ఏం చెప్పిండు, సినిమా చేసినరా ఇంకేంలే మీకు ఎక్కడ ఉంటారో మీకు తెలిసినట్టుగా మళ్ళీ వార్నింగ్లు అవుతాను. 1, 2, 3 ఈ 2 పంపించారు నోటీసులు ఇంటికి. అదేం పడుతుందో ఏం సంగతో మరి ఆయనైనా వచ్చి మీరు వేయకూడదు, అది ఆయనైనా వచ్చి మరి రాండిరా మీరు ఎందుకు చేయటం, మీరు చేసుకోమన్న వాళ్ళు రాండి, మా వాళ్ళతో వచ్చి మాట్లాడతాం, వాళ్ళు కూర్చోబెట్టి. మరి ఆయన ప్రభాస్ గారు ఉన్నారు, మరి సంజీవ్ పొంగ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముగ్గురికి తెలిసిందా తెలియలేదా? ఈ విషయం తెలియకపోతే వాళ్ళకి నేనేమనుకుంటానంటే మేమేం వెళ్ళిపోతుంది వాళ్ళకంటే వాడు. ఎందుకంటే ఇంత ఘోరంగా ఒక కుటుంబం సచ్చిందన్న కుటుంబం లేకపోతే ఇంత జరిగినప్పుడు వాళ్ళు తెలుసుకోలేనప్పుడు వాళ్ళు ఏం పెద్దవాళ్ళు. డబ్బుల కోసమే బతకూడదు మనిషి, న్యాయం కోసం కూడా కొంతన్నా బతకాలి. మేము అయ్యా సినిమా చేసుకున్నాం కాబట్టి ఏదో అందరూ రాండి అని చెప్పి సినిమాలో ఉండాలి అందరికి కూడా నిన్నటి నుంచి చెప్పుకుంటా వస్తాను. మరి వాళ్ళకి ఏమైందో ఈయన కూడా మా సినిమాలో ఉన్నాడు, అయితే వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తట్లేదు. ఎవరికైనా 1 రూపాయి నువ్వు బాకీ ఉన్నారా నీ షూటింగ్ చేస్తాను అన్నారు అనుమను, మళ్ళీ మీ ముంగల్ నేను తలకాయ ఉంచుకుంటా. ఎవరికి రూపాయి కూడా బాకీ లేవు. ఏ డిపార్ట్మెంట్కి మన ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా వాళ్ళకి కానీ లేకపోతే ఆర్టిస్టులకు కానీ షూట్ అని మొత్తం ఏ డిపార్ట్మెంట్ అందరూ సాయంత్రానికి అక్కడ కూర్చొని డబ్బులు ఇచ్చి అయిపోయింది అనుకో నెల ఆపుకొని మళ్ళీ చేసుకున్నా. ఇంత నీట్గా నేను చేసుకుంటే ఒక్కరం కూడా వాళ్ళకి జాలి లేదు. ఈ మన ఈ ఆర్టిస్టులకి సపోర్ట్ చేయొచ్చుగా. వీళ్ళు ఎవరో తిక్కల కొడుకులు వచ్చినారు, ఒకరి మీద మనం కూడా మాట చదువుతాం. ఒక్క ఆయన ఏం వచ్చిండు, ఆయన ఏం పేరు గబ్బర్ సింగ్ ఆంజనేయులు. తర్వాత ఆయన అమ్మవారికి ఆర్డర్ వచ్చిన అమ్మాయి సపోర్ట్ చేసింది. అంత 10 మంది సపోర్ట్ చేసి పెద్ద ఆయన రవిబాబు గారు ఉండరు, తర్వాత ఆయన సత్యప్రకాష్ గారు ఉండరు. మేమేం డబ్బులు లేదా, మేమేమైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని మా తండ్రి లెక్క లేకపోతే మా కొడుకు లెక్క వాళ్ళకి అన్నం కానీ మంచి కానీ చెప్పరు కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నా. ఒక తప్పు చేసినా మనం, అందుకని మేము రాలేదని పలకమల వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఏం చేయలేము. మేము ఒకసారి నిన్నటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం, అయ్యా మేము ఒక్కరు దారిలో చూపించండి. వాళ్ళు ఎందుకు ఆపిరంట అందరం కలిసి అడగదాం. మేము దగ్గర పడడం మాకు అవకాశం ఇవ్వడం లేదు.
మాకు కెమెరాలో మహారాజులు వచ్చారు, వాళ్ళ ద్వారా అడగదాం, వాళ్ళు ఏమన్నా రేపైనా వస్తారో మంచి నేను నుంచి అవుతాను, ఒక్కరు కూడా ముందుకే రాలేదు. వాళ్ళు వచ్చి మా సెలవు ఎందుకు ఆపినరో ఆ విషయం చెప్పి వాళ్ళకి ఏం కావాలో ఒక ఇద్దరు పెద్ద మనుషులతో మాట్లాడితే నా సినిమా రిలీజ్ అవ్వాలి ఒకటి, నేను సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుని పెట్టుకున్న డబ్బులు మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోవడం ఒకటి. ఇంకా నేను ఊర్లో పోతే నువ్వు వద్దంటే చేసినావు కాబట్టి డబ్బులు కట్టకుండా మీరు అది పైపెచ్చి ఇంకోటి నోటీస్ పంపించింది మేమే, వాళ్ళు పంపించలేదు. మీరు డబ్బులు ఎక్కడానికి మూలం ఇదేనని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మా ఊరు నుంచి ఫోన్లు అంటే డబ్బులు ఎక్కడానికి ఇది రిలీజ్ చేసుకొని చేతగాక వాళ్ళ మీద పెట్టి వీళ్ళ నోటీస్ పంపించినారని ఇది ఒక కోత కొత్తారు మా ఊరు వాళ్ళు. ఇది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పేరు మేము ఇప్పుడు కాదు, వాళ్ళ దానికంటే చాలా ముందు మాది రిలీజ్ అయ్యి ఉంది, పెట్టుకోను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను మేమిద్దరం మా అవతారాలు మీ గాన ఎన్నో ఛానళ్ళు మాట్లాడాను, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా అని నేను అప్పటి నుంచి అవుతున్నప్పుడు వాళ్ళకి తెలీదా? ఇవాళ నేను రేపు రిలీజ్ అయ్యేకి ఇవాళ వచ్చిన సినిమా ఆపడానికి వాళ్ళకి ఆపొచ్చుగా. అప్పుడే నేను ఈ ఖర్చులంతా ఈ బాధలు లేకుండా దెబ్బలు ఏం కదా, లేకపోతే అయ్యా మీరు మాకు మీ పేరు మేము పెట్టుకుంటాము అదేంత కూర్చొని తేల్చుకుందాం మనం మాట్లాడేవాళ్ళని కదా, ఏమీ లేకుండా షార్ట్ నుండి. మాకా మా సినిమా రిలీజ్ కావాలి, మాకు పేరు కావాలి, మొత్తం మాకు కావాలి. ఎందుకంటే మేము అప్పటి నుంచి ఇప్పటి దాకా లాక్డౌన్ ముందు నుంచి రూపాయి లేక రూపాయి సంపాదించుకొచ్చుకొని రూపాయి తెచ్చుకొని ఈ నెలలో రూపాయి తెచ్చుకుంటే మళ్ళీ నెలలో సినిమా చేసినాం, మళ్ళీ నెలలో సినిమా లేకపోతే మళ్ళీ నెలలో చేసాం. అట్టా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది లాక్డౌన్ పోయి? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరికి తెలీదా ఈ సినిమా పేరు? మేమేం సినిమా ఇది మాతంగిని గురించి తీసాం, మాతంగికి వచ్చిన వేస్తి కోసం తీసాం. డబ్బులు లేక మాకు ఇప్పుడు కోటీశ్వరం కాదు, మాకేం కోట్లు లేవు, మాకేమీ లేవు. మేము ఒక రైతు పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, పూలు కాయ గర్భం అమ్ముకుంటా ఉన్న రూపాయి మొత్తం పెట్టుకొని మా రక్తం పిండి ఈ సినిమా చేశాము. ఈ రోజు ఏం చేశాడు? కళ్ళు మూసుకున్నాడా? ఎవడో నాకు చెప్పినాడు కళ్ళు మూసుకున్నాడా? మీరు ఎందుకు తీసారా మాకు అడిగాడా? ఏం అడగలే. ఎందుకు అడగలేదు? నా బిడ్డ చచ్చిపోయి ఉంటే, నా బిడ్డ చచ్చిపోయి పాంగుడి చచ్చిపోయి ఉంటే నా బిడ్డని పారేసుకున్నా కూడా మళ్ళీ 2-3 సంవత్సరాలు చేయలేక కష్టపడి నా కష్టం అంతా దీంట్లో దార పోసుకున్నా. ఎవడా వాడు నాకు వచ్చి చెప్పమను, నేను ఇప్పుడే అడుగుతా. వాడి ఇంటి ముందుకు పోయి నా ఇంటికి వచ్చి నన్ను అడగమను, నా ఊర్లో పోయి నన్ను అడగ, నా ఊర్లో పోయి అడిగి తెలుసుకోరమ్మని. ఎవడో నా సినిమా ఆపడానికి ఎవడికి సంబంధం లేదు. చిన్న సినిమా చేయరా, పెద్ద నేను సినిమా చేసేది. ఎవడాడంత గొప్పాడు ఈ రాష్ట్రంలో? ఎవరు లేడా? చిన్నోడు పెద్దోడు అందరూ ఏకమే. ఎవడొచ్చిన నన్ను ఆపడానికి లేడు. ఇప్పుడు నేను ఇయ్యను కూడా, నా టైటిల్ ఎవడికి నేను 4 రాష్ట్రాలు చేసుకుంటా. 4 సంవత్సరాలు కష్టపడి ఎవడో నాకు పేరు తెలీదు, నన్ను అడగలే. అడిగి తీస్తాము. టైటిల్ అడిగారు అన్న, టైటిల్ అడిగారు. టైటిల్ నాది, టైటిల్ నాకు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది అదనమాట. వాళ్ళు ఆడమని టైటిల్ మాది, స్పిరిట్ మాది, దీనివల్ల మేము చేయడం లేదండి. సార్ మా స్పిరిట్ ఈజ్ వన్ సార్, కరెక్ట్గా చూసుకొని టైం చూసుకొని చెప్పాను. ఫస్ట్ ఇచ్చిన నోటీసులు ఏముందంటే ఇది స్పిరిట్ మాది సినిమా మీరు రిలీజ్ చేయడానికి లేదు, ఇది ఎక్కడ కూడా చిన్న వీడియోలో తీసేయండి, ఈ సినిమా రిలీజ్ అయితే మటుకు మేము క్రైమ్ కేసు తీసుకుంటాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మటుకు ఇది పెట్టడం లేదన్నారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన డేట్ ఉంది సార్, మాకంటే 2 నెలలకి డేట్ ఉంది దాంట్లో. దాని తర్వాత మళ్ళీ నేను నాది పెట్టేసి నాకున్న సెన్సార్ సర్టిఫికేట్ మొత్తం డీటెయిల్స్ పెట్టి పంపించాను మళ్ళీ. సార్ ఇది మాది సార్, కరెక్ట్గా చూసుకోండి సార్, మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మీ స్పిరిట్ ఉంది, ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి మాట్లాడి జరిగించేదని సరే కరెక్ట్గా చూసుకొని చెప్పాం. వాళ్ళు మళ్ళీ దాని తర్వాత 1 మంత్ వెయిట్ చేసింది సార్, 15 రోజులు. దీని తర్వాత మళ్ళీ ఏది మన శాంబర్లోకి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళేసి ఒక ఛానల్లో మాట్లాడారు. సార్ ఇది పరిస్థితి అలా వచ్చింది, మీ సినిమా రిలీజ్ చేసుకోవాలి, మీరు రిలీజ్ చేయడానికి లేదంటున్నారు, ఒకసారి చెప్పండి మీ నోటితో అంటే. అప్పుడు సందీప్ వంగల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడి సినిమా రిలీజ్ చేసుకున్నామా మా సంబంధం లేదన్నాడు. ఓకే సార్ మీ సంబంధం లేదు కదా, మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని, బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాం. అసలు ఏ ఇబ్బంది లేదమ్మా అన్నాడు. ఈయన ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన 2వ రోజు 2వ నోటీస్ వచ్చింది సార్ మాకు. 2వ నోటీస్ మళ్ళీ వచ్చేసి అందులో ఏముందంటే కరెక్ట్గా 3 రోజుల్లో రిటర్న్ మాకు ఇవ్వండి, మాది కాదు టైటిల్ అని చెప్పేసి. కాదు టైటిల్ మీద చెప్తాడు ఇబ్బంది పడతాను చెప్పి మళ్ళీ క్రైమ్ పెట్టేసి చెప్పారు వాళ్ళు. దీని గురించి లాయర్తో మాట్లాడాం. సరే ఇట్లా ఉంది కదా ఏంటి పరిస్థితి అంటే, ఏం మనం చూద్దాం మళ్ళీ నోటీస్ పంపిద్దాం అన్నాడు. వెయిట్ చేసాం. మళ్ళీ ఇదే నోటీస్ సేమ్ వచ్చిన వెంటనే నేను పంపించా. సందీప్ వంగల్ మేనేజర్ ఎవరైతే పంపించాను. సార్ మీరేమో రిలీజ్ చేసుకుంటున్నారు, మీ ప్రొడ్యూసర్ ఏమో సినిమాని రిలీజ్ చేయడానికి లేదు, ఆపరం పంపిస్తున్నారు, మీ మాట కరెక్టా మీ ప్రొడ్యూసర్ మాట కరెక్టా ఒకసారి చెప్పనంటే అని చెప్పారు సార్. నేను సందీప్ వంగల్ సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారంట, వీళ్ళు కాలభైరవ ప్రొడక్షన్ చేయదు కంపెనీ అది. ఇది సార్ మేము మాట్లాడుకున్నాం, వాళ్ళ ప్రొడ్యూసర్స్కి తెలియక పంపించారు అన్నాడు. తెలియక పంపిస్తే సేమ్ ఇదే మాటను వాళ్ళు చెప్పానండి, ఈ టైటిల్ మాకు వద్దు, మీరు రిలీజ్ చేసుకొని మాది మాకని చెప్పామన్నమాట. దానికి అని చెప్పలేదు. అలా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది, అయితే మీరు రిటర్న్ నోటీస్ ఇస్తాం సార్ అన్నాను. మీరు రిటర్న్ నోటీస్ ఇస్తే వాళ్ళు చాలా పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, మీ ఇష్టం, చాలా ఇబ్బంది పడతారు, మీరు కనపడగా చెప్పి ఎదిరించాడు ఆయన. చూద్దాం సార్ ఏం జరగొద్దు అని చెప్పేసి అన్నాను. ఇదే విషయం నేను లాయరే చెప్పాను.
సార్ ఇట్లా అంటున్నారు సార్, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కేసు పెడదాం అన్నాడు. ఓకే సార్ కేసు పెట్టని చెప్పేసి వాళ్ళ అడ్రస్ అడిగాం. నన్ను అడిగి సందీప్ వంగ మేనేజర్ మా ఇంటి అడ్రస్ అడిగాడు సార్, నేను ఇచ్చాను. మరి నేను అడిగినప్పుడు ప్రభాస్ గారి అడ్రస్ సేమ్ టైం సందీప్ వంగ అడ్రస్ వాళ్ళు ఇవ్వాలి కదా, మేము వాళ్ళు ఇవ్వమమ్మా ఇవ్వకూడదమ్మా అన్నాడు. సార్ అట్లా కుదరదు సార్, ఈ రోజు మేము నోటీస్ పంపిస్తున్నాం అన్నాను. దానికి ఆయన కంగారు పడ్డాడు సార్, కంగారు పడ్డాడు. సెకండ్ డే ఫోన్ చేస్తే మా లాయర్ నాకు ఫోన్ మాట్లాడలేదు, మా లాయర్ కూడా మా ఫోన్ మాట్లాడట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా 10 రోజులు, ఈ 10 రోజుల నుంచి ఆయనతో మాట్లాడుతున్నా అవ్వట్లేదు. ఇప్పుడు ఫైనల్ ఏమంటారంటే టైటిల్ పెట్టొద్దు, రిలీజ్ చేద్దాం వాళ్ళు చెప్తున్నారు సార్. వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇది మొత్తం జరిగిన తర్వాత ఇది మొత్తం సందీప్ వంగ గారికి తెలుసు, ప్రభాస్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన తెలియదు, ఆయనకు విషయం తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు, వచ్చేసి ఒకరు బాధపడుతుంటే చూసే మనిషి కాదని చెప్పి చాలా మంది చెప్పారు. ఇది నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ సందీప్ వంగ గారికి వాళ్ళ తమ్ముడో అన్నో తెలియదు, ఆయనకి వాళ్ళ లాయర్కి తెలుసు, వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్ కూడా తెలుసు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే సార్, నేను అనుకున్న పక్క నా ఊహాగానం మాత్రమే, ఇది నిజమని చెప్పట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే టీ సిరీస్ వాళ్ళు ఉన్నారో ఆ ప్రొడ్యూసరు, ఇక్కడ 8 వండర్ అనే సినిమా మా బ్యానరు, ఇక్కడ ప్రొడ్యూసర్ మా అమ్మ నరసమ్మ, వీళ్ళిద్దరు ఆ నోటీస్ పంపించారు. ఏం నోటీస్ పంపిస్తుంది, ఇప్పుడు రేపు మేమేం చేయాలి, సెకండ్ నోటీస్ పంపించారు కాబట్టి మేము మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. మేము కేసు పెట్టేస్తే టీ సిరీస్ మీద స్పిరిట్ అనే సినిమా ఆగాల్సిందే. ఎందుకంటే మాది టైటిల్ సార్ ఆల్రెడీ సెన్సార్ వచ్చింది, మాది మీరు ఆపడానికి లేని చెప్పి ఇవ్వాలి. మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు కూడా లాయర్ పక్క నుంచి మళ్ళీ కేసు పెడతారు వీళ్ళు సినిమా ఆగాలని. ఇక్కడ మేము అంటే 8 వండర్ ప్లస్ టీ సిరీస్ అంటే నరసమ్మ భూషణ్ ఇద్దరు కొట్టుకుని ఉంటే ఇప్పుడు సందీప్ గారు ఇప్పుడు వస్తారు సార్. ఆయన అప్పుడు వచ్చేసి, సార్ మీకు ఆల్రెడీ గొడవ అవుతుంది కాబట్టి ఇప్పుడు డబ్బులు పెట్టాం కాబట్టి నాకు ఒక పేరు ఉంది, ఇక్కడ హీరో ఒక ఇమేజ్ ఉంది, నేను డబ్బులు పెట్టున్నాను, నాకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి మీరు డ్రాప్ అయిపోండి సార్. ఈ మాట టీ సిరీస్ వాళ్ళు చెప్తారు, మీరు డ్రాప్ అయిపోండి సార్, నేను సినిమాని తీసుకుంటాను, రిలీజ్ చేస్తాను, బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తాను. ఇప్పుడు దాకా 2-3 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఉంది కదా రైతులు చేసింది, ఈ ప్రమోషన్ ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆ సినిమాని ఆయన తీసుకొని బ్యాక్ డోర్ నుంచి ఆయన డబ్బులు ఇచ్చేసి ఈయన సినిమాని రిలీజ్ చేసుకొని ప్లాన్ చేస్తున్నాడు సార్. ఇది నా ఊహాగానం సార్, ఇది నేను అనుకుంటున్నా. ఆ డైరెక్టర్ సార్ ఆయన ప్లాన్ అనుకున్నప్పుడు మాకు ఉంటుంది సార్. ఇప్పుడు లాయర్ ఎందుకు అయిపోతారు సార్, నేను మాట్లాడుకున్న లాయరు వాళ్ళ మీద కేసు చేద్దామని నాకు ఇన్ని సలహాలు ఇచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టమంది కూడా నాకు ఆయనే చెప్పాడు. ఇలా అవ్వకపోతే ఫస్ట్ పేపర్కి ఇవ్వండి, వాళ్ళు స్పందించబోతే తర్వాత ప్రెస్ మీట్ పెట్టండి, స్పందించబోతే అప్పుడు మనం పెడదాం కేసు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు 10 రోజుల నుంచి నాకు ఫోన్ ఎత్తట్లేదు, నాకు ఒక్క మెసేజ్ సమాధానం ఇవ్వట్లేదు, మొత్తం మెసేజ్ ఒక్క మెసేజ్ సమాధానం ఇవ్వట్లేదు. ఆ రోజు నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి ఈరోజు రాలేదని కారణం ఏంటి సార్, వీళ్ళతో మాట్లాడి నేను చెప్తా అన్నాడు సార్. నా లాయరు వాళ్ళ లాయర్తో మాట్లాడి నేను చెప్తాను, వాళ్ళు కూడా బెంగళూరులో ఉన్నారు, నాయక్ అనే కంపెనీ బెంగళూరు వాళ్ళది, నేను మాట్లాడుతా అన్నాడు సార్. ఈయన మాట్లాడుతా అన్నాడు, ఇంకంతే ఫోన్ లేదు సార్. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా సార్ టైటిల్ అడిగారు, వీళ్ళంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫైనల్గా మేము ఏమంటున్నాం సార్, వాళ్ళకి టైటిలే కావాలా నిజంగానే, లేదంటే ఇప్పుడు ఫస్ట్ అర్జున్ రెడ్డికి సందీప్ వంగ సార్ ఎలాంటి ప్రమోషన్ చేశారో మన అందరూ తెలుసు సార్. నేను కూడా వాళ్ళ సినిమాలు చూసేవాడిని, సినిమాలు చూశాను, ఈరోజు చూశాను, మన ప్రభాస్ గారి సినిమాలు పెచ్చగా చూస్తాం, వాళ్ళ ఫ్యాన్స్ సినిమాలు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఆయన ఎలాంటి ప్రమోషన్ చేశారో అందరూ తెలుసు. ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చేసి ఒక మాట మాట్లాడిచ్చాడు, అది ప్రమోషన్గా ఆడుకున్నాడు, తర్వాత ఒక లిప్ లాక్ వీడియోస్ పెట్టాడు, తర్వాత పోస్టర్ ఎక్స్పోజ్ పెట్టాడు, బేవచ్చంగా ఆడాడు. అదే ప్రమోషన్ మా మీద ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా, ఒకవేళ చేస్తే మటుకు వద్దు సార్, దయచేసి చెప్తున్నాను, మా మీద ఆడుకోవద్దు, మా బతుకులు చాలా చిన్నవి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఆయన సందీప్ వంగ సార్ కావచ్చు, నేను కాదంటలేదు, పెద్ద డైరెక్టరే, మన ఫ్యానే కాదనలేదు, కానీ మా జీవితాలతో ఆడుకోవద్దు. మేము కష్టపడి ఈ సినిమాని డబ్బుల కోసం చేయలేదు సార్, ఫస్ట్ చెప్తున్నాను, డబ్బుల కోసం చేయలేదు, లేదా మా దగ్గర ఆస్తులను చేయలేదు, ఇది కేవలం మా అమ్మ కళ కోసమే సినిమా చేశాను. ఈయనగా సార్ ఆ రోజు ఫస్ట్ రోజు ఒక్క మాట చెప్తాను, ఫస్ట్ రోజు వద్దు మా సినిమా, మనలాంటి వాళ్ళు సినిమా చేయలేము, మన వల్ల కాదు, సినిమాలు చేయాలంటే అది ఒక రేంజ్ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకి ఒక కులం ఉండాలి, ఒక విద్యుంటేనే చేయగలరు, మనలాంటి వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు గొల్లవాళ్ళు సినిమా చేయడానికి లేదు, యాదవ్ అనేవాడు డబ్బులు ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదని ఆ రోజు చెప్పాను, ఇద్దరే చెప్పాను. వెనకపోవడం నేను బయటకు వచ్చాను సార్. నేను ఆ రోజు ఏమైతే భయపడ్డానో ఈరోజు అదే జరుగుతుంది సార్. ఈరోజు సందీప్ వంగ గారు అదే చేస్తున్నారు. ఆయన సినిమా కావాలా, మేము కావాలా, మా జీవితాలు నాశనం చేయాలి కదా సార్ ఏం చేసింది. నిజంగా నాకు తెలియదు సార్, ఇంత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వాళ్ళు మేనేజర్ మాట్లాడారు, ఒక్క మాట, అరే బాబు చేసుకోరా, నేనేమైనా డబ్బులు అడిగాను సార్ వాళ్ళని, సార్ నా టైటిల్ ఇస్తాను, డబ్బులు అడిగాను, ఎవరిని అడగలేదు సార్. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే నాకేమొద్దు సార్, ఒక్క మాట, ఒక్క వీడియో మీరు పంపిస్తాను, నోటీసులో పంపించే ముందు ఒక నోటీస్ పంపించండి, ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, ఒక నోటీస్ కావాలి. రెండోది సేమ్ టైము సందీప్ వంగ సార్ చెప్తారా, ప్రభాస్ చెప్తారా, లేదంటే ఆ పక్కన ప్రొడ్యూసర్ చెప్తారా, ముగ్గురు చెప్తాగా హ్యాపీ. ఈ సినిమా మా సంబంధం లేదు, వాళ్ళు రైతులు కష్టపడి సినిమా చేసుకున్నారు, వాళ్ళు చేసుకొని అండి, నాకు ఇబ్బంది లేదు. మా 1000 థియేటర్ రిలీజ్ అవ్వదు సార్, 100 రోజులు ఆడదు, దీని మీద 100 కోట్లు వస్తే నేను చెప్పట్లేదు. ఆనందం, ఒక ఆనందం ఏంటంటే ఊర్లో చుట్టుపక్కల గత 10 సంవత్సరాల నుంచి 2019 నుంచి సినిమా చేస్తున్నాను సార్, ఈరోజు కాదు 19 ముందు నుంచే చెప్పాలంటే, అప్పటి నుంచి ఆగుతావుతా సినిమా చేసుకుంటూ వస్తున్నాం. చుట్టుపక్కల మాది వాటలు సార్, వాటలు కొడుకు వచ్చే చుట్టుపక్కల అందరూ చెప్పాం, అంత లెక్కలో పోస్టర్లు వేసాం, కలిసిన ప్రతి ఒక్కరిది ఫోటో వేసాం, స్పిరిట్ సినిమా రిలీజ్ చేస్తాను అని అందరూ అడుగుతున్నారు సార్. పరువు కోసం మాత్రం నేను సినిమా రిలీజ్ చేయాలి, ఇది రిలీజ్ చేస్తే నాకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు సినిమా చేసింది వాళ్ళు చెప్తున్నా సార్, డబ్బుల కోసం అయితే కాదు. మా అమ్మ ఎప్పుడో 13 సంవత్సరాలు అప్పుడు నేను పుట్టలేదు సార్,
పెళ్ళే కాలేదు కాబట్టి 13 సంవత్సరాలు కన్నా కళని ఆ 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెయ్యాలని పూనుకొని ఈ 10 సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా చేసుకున్నాం సార్. ఆమె కళ కోసం మాత్రమే సినిమా చేస్తున్నాం. ప్రొడ్యూసర్లు ఒక్కసారి ఆలోచించాలి. సందీప్ వంగ సార్ నిజంగా మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఆలోచించండి సార్. మేము మీకు పోటీ కాదు, మాలాంటి వాళ్ళే అసలు మీకు పోటీ కాదు. వాళ్ళు పెద్ద తోపులు, వాళ్ళు ఏనుగు, మేము సేమ. సందీప్ వంగ సార్కి మరీ రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం ఆయనకే తెలుసు, ఆయనే కావాలని చేస్తున్నాడు. ప్రభాస్ గారికి తెలుసో లేదో నాకు తెలీదు, తెలియపోతే ఈ రోజన్నా తెలుసుకుని పెట్టండి. ఇంకొక క్వశ్చన్ సార్, నిన్నగాక మొన్న 2 రోజుల కేసం ప్రభాస్ గారు ఎవరైతే పిఆర్ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడారు. సార్ ఇలా జరుగుతుంది సార్, ఇది సార్ పరిస్థితి, సందీప్ వంగ సార్ నుంచి ఇలా వస్తుందని చెప్పాం. లేదమ్మా నేను మాట్లాడుతున్నాడు. 2 రోజులు అయింది సార్. పిఆర్ఓ కూడా మాట్లాడలేదని నేను నాకేం చేయలేను. పిఆర్ఓ కూడా ఆ హీరోకి చెప్పలేదంటే పిఆర్ఓ తప్ప, హీరో గారు తప్ప, అది వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. దాని తర్వాత నేను వాళ్ళకి ఆఫర్కి ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ప్రశ్న పెడుతున్నాను. ఈ రోజు చెప్తున్నాను సార్, వచ్చేసి కొంచెం మాట్లాడి దాని గురించి ఏమైనా పరిష్కరిస్తే ఓకే సార్. వాళ్ళ టైటిలే కావాలంటే తీసుకోమని సార్, నేను డబ్బులు ఏం అడగట్లేదు. మళ్ళీ సెన్సార్ చేయాలని నాకు ఆ డబ్బులు లేవు, మళ్ళీ పోస్టర్ వేయించాలని నాకు ఆ డబ్బులు లేవు, టైటిల్ మారితే మళ్ళీ పోస్టర్ వేయించాలి, ఇంత పబ్లిసిటీ చేయాలని నాకు ఆ డబ్బులు లేవు. కాబట్టి నేను వాళ్ళు ఏం అడగట్లేదు సార్, నా సినిమా టైటిల్ మార్చి వాళ్ళని రిలీజ్ చేయమని సార్. వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి 100 థియేటర్లు ఏంటి సార్, 1000 థియేటర్లు నేను చెప్పండి సార్. ఒక ఓటీటీకి వెళ్ళడానికి మినిమం ఎన్ని థియేటర్లు చేయాలో అన్నీ నాకు కావాలి సార్. వారం రోజులు నా సినిమా వద్దు, ఒక రోజు ఆడిస్తాడో ఒక పూట ఆడిస్తాడో చేసుకోమని చెప్పండి సార్. నేను ₹1 అడగను సార్. ఒకవేళ అదృష్టం బాగుండి సినిమా జనానికి నచ్చి ఆ డబ్బులు ఏమైనా వస్తే వాళ్ళనే తీసుకోమని సార్. అప్పుడు కూడా నా డబ్బులు వద్దు సార్, అప్పుడు కూడా డబ్బులు. నాకు కావాల్సింది సినిమా బయటికి వెళ్ళాలి, మా ఊర్లోకి వెళ్ళి చేసినప్పుడు సినిమా రిలీజ్ చేశారా అనే పేరు కావాలంతే. ఇంకా అప్పులోళ్ళు వీళ్ళంటారా, ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు మమ్మల్ని అనడానికి లేదు. నోటీస్ మీరే పంపించారు, మీరే కావాలని డబ్బులు ఎగ్గొట్టని పంపించారు, దొంగ నోటీస్ పంపించారు, బల్ల ప్లాన్ చేస్తారని మొన్న అన్నోడు ఈరోజు అనడానికి లేదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు అనరు, నువ్వే కావాలని చేశాను, నేను పోరాడాను రా బాబు, నిజమే జరిగింది రా బాబు, వాళ్ళే రిలీజ్ చేశారు, నీ అప్పు నేను కడతాను, నేను ఒప్పించుకుంటా ఊర్లో. అవును సార్, ఉంది సార్. అవును సార్, అవును సార్. లాయర్ మీద కేసు వేయలేం కదా సార్, ఎక్కడ వేయలేం కదా. ఒకటి చెప్తున్నాను, అదే నేను చెప్తున్నా సార్. లాయర్కి లాయరే మాట్లాడాలి సార్. వాళ్ళ లాయర్కి మా లాయరే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళ లాయర్కి మా లాయర్ మాట్లాడాడు. ఫస్ట్ ఇచ్చిన నోటీస్కి వెంటనే 15 రోజులకి నోటీస్ రిటర్న్ ఇచ్చాం. లాయర్తో మనం ఏం మాట్లాడతాం సార్, ఎందుకు ఇచ్చామంటే మా క్లయింట్ ఇచ్చాడు, మా క్లయింట్దే ప్రాబ్లం, మా క్లయింట్ చెప్పాడు. నేను అది ప్రాబ్లం ఎక్కడ రాలేదు సార్. లాయర్ ఇచ్చిన నోటీసులో నేను వేస్తున్నాను మీ మీద, నా సినిమా ఎక్కడ రాలేదు. మా క్లయింట్ టీ సిరీస్ భూషణ్ గారు సంబంధించింది, స్పిరిట్ పలానా హీరో పలానా డైరెక్టర్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళది, మా క్లయింట్ నష్టపోతాడు, మా క్లయింట్ చాలా బాధపడుతున్నాడు, మా క్లయింట్ చాలా భయపడుతున్నాడు అని ఆయన ఇచ్చాడు. వాళ్ళు భయపడడం నాకు నవ్వు వచ్చింది. వాళ్ళు భయపడడం ఏంటారు బాబు, నేను భయపడాలి. చెప్పాడు సార్, ఫస్ట్ నోట్ ఇచ్చాను సార్, ఫస్ట్ నోట్ ఇచ్చాను సార్. ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. దాంట్లో సేమ్ చెప్పాం సార్, డేట్ చూడండి, మీ డేట్ కంటే మా డేట్ ముందుంది సార్, చూడండి మాకు ఇంత ప్రాబ్లం ఉంది, మీరు భయపడ్డాం కదా సార్, మాకు నష్టం అని చెప్పి ఫస్ట్ నోటీస్ రిటర్న్ ఇచ్చాను సార్. మళ్ళీ సెకండ్ నోటీస్ వచ్చింది. సెకండ్ నోటీస్ వచ్చినప్పుడు ఏమన్నాడు, సెకండ్ నోటీస్ పంపిస్తే మీ ఇష్టం, చాలా ఇబ్బంది పడతారు అని నాకు సందీప్ వంగ మేనేజర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆయన నాకు చెప్పారు. మీరు మళ్ళీ నోటీస్ పంపిస్తే చాలా ఇబ్బంది పడతారు, మీ ఇష్టం చూసుకొని అన్నాడు. ఇక్కడ మేము భయపడ్డాం సార్. మళ్ళీ నోటీస్ పంపితే ఏంటని ఇక్కడ భయపడ్డా సార్. చెప్పాను సార్ ఇలా అంటున్నారంటే, ఇప్పుడు లాయర్ ఇక్కడ మా లాయర్ ఏం చేశాడంటే, వాళ్ళతో నేను మాట్లాడి చెప్తానమ్మా, లాయర్తో మాట్లాడతాను, నేను మాట్లాడుతా అన్నాడు. మాట్లాడతాను మనిషి 10 రోజులు ఈ రోజు రిప్లై లేదు సార్. ఈ రోజు రిప్లై లేదు. మా లాయర్ భయపడ్డా లేకపోతే వాళ్ళు ఏమన్నా కొన్నారా, ఏం జరిగినది వాళ్ళకి తెలియలేదు. మా లాయర్ మాట్లాడి తెలుస్తుంది. నాకు తెలిసి నేను అనుకున్నట్టు లాయర్ లొంగిపోయాడు అనుకున్నాను సార్ మా లాయర్. ఎందుకంటే మేము చిన్న చిత్తక లాయర్ని పెట్టుకుంటాం కదా, వీళ్ళు ఆశ కోసం ఉంటారు కాబట్టి, లేదా భయపడి ఉంటారు సార్. నన్ను భయపించుంటే వాళ్ళే భయపించుంటారు, భయపడి ఉంటారు. సినిమా ఎంతవరకు వచ్చాయంటది, మీకు ఎంత కోరుకుంటున్నారు, మీరు ఆయన నుంచి ఎంతవరకు డబ్బులు కోరుకుంటున్నారు సార్? నేను అదే చెప్తున్నాను సార్, నా సినిమాకి 1,15,00,000 అయింది ఈ రోజుకి. ఈ ప్రెస్ మీట్ వదిలేసాను, అంటే ఈ మధ్య తిరిగి నచ్చిన వదిలేదు. బ్యానర్లు పోస్టర్లకి ఎక్కువ వచ్చాయంటదని సూట్గా సార్, పేరు వాళ్ళకి వచ్చేయండి, ఇది ఒకటే ఉంటుంది కాబట్టి టైటిల్ వాళ్ళకి వచ్చేయండి, ఓన్లీ బ్యానర్లు. నేను అదే చెప్తాను సార్. ఇప్పుడు వచ్చేయండి. అది కాకుండా మీకు ఎంతవరకు మీరు కోరుకుంటున్నారు అని అంటే, ఎవరి నుంచి మీకు న్యాయం కావాలి, ప్రభాస్ నుంచే లేకపోతే ఒక సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం నేను ఒక నిమిషం. డబ్బులు వద్దు సార్, నా సినిమాకి 1,15,00,000 అయింది, నేను ఆ డబ్బులు అడగట్లా. ఇప్పుడు టైటిల్ మార్చుకోవాలంటే సెన్సర్కి అవుతుంది, మీరు చెప్పిందే కరెక్ట్, నేను దానికే వస్తాను. సెన్సర్కి అవుతుంది. సెన్సర్ నా దగ్గర 2 లక్షల డబ్బులు లేవు, ఈరోజు పెంచారండి ఈ మధ్య.
మళ్ళీ పోస్టర్లు వేయించాలి, ఆ డబ్బులు నా దగ్గర లేవు ఒకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ పబ్లిసిటీ చేయాలంటే నా దగ్గర డబ్బులు వచ్చాయి. నేను ఏం కోరుకున్నా అంటే వాళ్ళ నుంచి నా సినిమాకి 1,15,00,000 డబ్బులు లెక్క చెప్తున్నాను సార్. వీటిలో మేము తిన్నాయి కానీ బయట ఖర్చులు కానీ లేదు, ఇటుకు వచ్చిన 8 సంవత్సరాలు వచ్చిన వడ్డీలు కానీ లెక్కట్లేదు సార్. అలా కట్టాలంటే వాళ్ళు ఇప్పుడు 3,50,00,000 కట్టాలి, అది వాళ్ళ వల్ల కాదు, అది తప్పు. మేము అంత ఆశపడాం సార్. మా ఊర్లో హోటల్ ఉంది, మేము కష్టపడతాం, కష్టపడగలం, 2 నుంచి ఇక్కడ రోజుకు 1000 రూపాయలు పక్కా సంపాదిస్తాం, వాళ్ళ డబ్బులు మేము కడతాం సార్ ఎలాగోలాగా. అది అడగట్లేదు. సినిమాను ఆగిపోయింది కాబట్టి మీ వల్ల ఆపేశారు కాబట్టి నాకు వేరే సోర్స్ లేదు కాబట్టి రిలీజ్ చేసుకోవడానికి నా సినిమాని నా పరువు నిలబడటం కోసం, మా ప్రాణాలు నిలబడటం కోసం సినిమా మాత్రమే రిలీజ్ చేయండి. టైటిల్ నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు సినిమా ఇంపార్టెంట్. ఇది ఆలు లేదు సోలు లేదు, 3 పిల్లలు సోలింగ్ అన్నారంట సార్. అసలు మూడు అంటే ఏంటట్లా నేను చెప్పాలి సార్, తిక్కమక్కలు ఉన్నది మీకు అర్థం కావట్లా. టైటిల్ అవసరమే సార్. ఇప్పుడు వాళ్ళు అదే అన్నారు సార్, ఏమన్నారంటే టైటిల్ అవసరం సార్, నా సినిమా టైటిల్ అవసరమే. ఈ టైటిల్ కోసం వాళ్ళు నిజంగా జెన్యూన్గా నిజంగానే సినిమా టైటిల్ కోసమే మాట్లాడుంటే వాళ్ళు కనుక ఇస్తాను సార్. ఎందుకంటే ప్రభాస్ గారికి ఇచ్చిన పేరు ఉంటుంది సార్, ఫస్ట్ మా హీరోకి ఇచ్చామని పేరు నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను గర్వంగా చెప్పుకుంటాను. ప్రభాస్ గారు మన మీద దయించి ప్రభాస్ గారికి మేము ప్రభాస్ గారు న్యాయాలు పడతా చెప్పుదని చెప్పి నా మాట వినవాను. వాడారో మాట్లాడుతున్నా ఏం పని లేదు అసలు. ఎందుకంటే ఊరి పోయినాక ఊరి సేవలో సావటం బెటర్ అనిపిస్తుంది మాకు. నా సెల్లో ఒకరు ఇద్దరు తిట్టేది, నేను అందరు తిట్టేది. ఆయన మహారాజు నా సినిమా ఇదే ఏదో ఒకటి చేసి మాకు డబ్బులు వద్దు, మాకు ఏమొద్దు. ఆ థియేటర్లో అయితే మేము సంతోషంగా వచ్చినా రాకుండా మేము సంతోషంగా ఇంటి ఇల్లు చేరుకుంటాం. మేము 2 నెలల ఇంటికి వచ్చి ఇల్లు చేరుకునే అవకాశాలు లేవు. ఆయనకి దయించి ఆయన కృష్ణంరాజు వాళ్ళ అన్న కొడుకు, మేము యాదవ రాజులు, ఆయన సూర్యవంశ రాజు. ఆ రాజు అనే లక్షణం ఉంటే మమ్మల్ని పై ఇల్లు జారమని, లేకపోతే సావదంగి ఈ అడేదో ఉంటుంది, ఆ మిస్సా పొసా ఉంటుంది, దాని పేరేంటి దాని తెంగమను అదే పాతి. ఇంకా మాకు సెలమా లేదు. మా మీద దయ ఉంటే మేమేం డబ్బులు అడగలేదు, ఏం చేయటం లేదు. అది సెలమా బయట ఏమంటున్నాం అంతే. ఏం చేస్తారు ఎట్ల సంగతి, సెలమా బయట అయితే మేము ఇంటికి చేరుకోవడానికి దారి అదే మధ్య. అది చేసుకోలేకపోతే ఇంటికి పోలేము ఖచ్చితంగా. నోటీస్ వల్ల మేము ఇక్కడ దండం పెట్టుకుంటాము. ప్రభాస్ గారు వచ్చి రే మీ సినిమాకి ఇబ్బంది లేదని రిలీజ్ చేయిస్తాను అని చెప్పి మాకు మాట న్యాయంగా చేసి మమ్మల్ని కానీ బయటకు అయితే మేము లక్షణంగా ఇంటికి పోతాం. మేమిద్దరం మీద ఇంటికి పోయి సమస్య లేదు. అయితే ఎవరన్నా చెప్పింది లేకపోతే ఏదో వచ్చింది కాదు. మాకు చాలా పావులాలు జరిగి ఉన్నాయి. కొడుకు పోయింది ఒకటి, పరువు పోయింది ఒకటి. పరువు రాదు, కొడుకు రాడు. మేము పోయి పూగులు బట్టి మేము ఏం చేసామయ్యాడ? మేము చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఈ తిక్కల మాట దానికి చెప్పి 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 తలకు కొట్టుకొని ఎన్ని రకాలుగా చెప్పినా నా శీలం. ఆ పెళ్లి గంతలకి ఎంత వెళ్తే పెళ్లి కూడా చేసుకుంటాను కదా, వాస్తవంగా చెబుతాను నేను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ రోజు దేనికి వచ్చి సినిమా రిలీజ్ అవుతుందో అవుతుంది. ఫోన్ మీద ఫోన్లు ఎవరు ఈ దానిపోయి గోడల మీద ఎత్తుకోవాల్సింది, నేల మేము పండుకొని వాట్సాప్ మేము కూడా పండుకోవాల్సింది తప్పదు. అయితే ఇదేదో కామెడీ డూప్ అనుకుంటారు, ఏమి కాదు. ఒక్క ఫోన్ 2 మాటలేనంటే నా చెల్లో ఇంటో వాళ్ళు ఏం తిడుతుండ్రో ఏం మాట్లాడుతుండ్రో డబ్బులు తెచ్చిన వాళ్ళు. ఇంక నేను ఊర్లోకి ఇవాళ అంకాలమ్మకి పూజ చేస్తాను, గుళ్ళో పూజారి నేను. దానికి కూడా నాకు ఛాన్స్ లేదు. మన ఒక అంకాలమ్మ తిరణాల ఊర్లో మన గంగమ్మ గుళ్ళో పూజారిని 12 మంది ఫోన్ చేశారు. నువ్వేంది వెంకటేశ్వర్లో పోయి సెలమాన్ తగలబెట్టి ఆడపోయి ఉన్నావు, ఏం సంగతి, ఏంది కథ? ఊర్లో ఒక 10 మనిషికి ఉండేవాడు ఇదే అని చెప్పి ప్రతి ఒక్కరు. నేను ఇంకా పరువు లేదు, నాకు మంచి లేదు, చెప్పలేదు. ఎవరిది తప్పు కదయ్యా, ఎవరిని ఏమంటాం లేదు. చేసిందంతా ఈ మా ఇదే ఇది చేయబట్టే మేము ఈ గతి పెట్టినాం. లేకపోతే మేము లక్షణంగా మాట్లాడుతాం. ప్రభాస్ గారు ఆయన చూసినా ఒకరే కాదు, వేల మంది గడిపోయి అందరికి దండాలు ఉండరా. ప్రభాస్ గారు నాకు న్యాయం చేయాలి అని నేను అడుగుతున్నా. నాకు ఆయన తప్పితే ఎవరు దిక్కులేరు. నేను అందరికి పెద్దవాళ్ళందరికి చెప్పుకొని అన్ని చేసి అన్ని అలమరికి సచ్చి బతికి అన్ని చేసి వచ్చా. నాకు మాత్రం ప్రభాస్ గారు వచ్చి న్యాయం చేసి నా సినిమా ఆడిచ్చి
నన్ను ఊర్లో పంపించి నాకు అన్ని న్యాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నా. ఆయన అయితే మాత్రం నాకు చేయాలని కోరుకుంటున్నా. నాకు ఆయనే చేయాలని నేను అనుకుంటా ఉన్నా. ఆయన మరి పెద్దోడని అందరు చెబుతున్నారు. నాకు ఆయన వచ్చి ఒకసారికి 4 సార్లు 10 సార్లకి ఆయనే నాకు న్యాయం చేయాలి. ప్రభాస్ గారినే ఏడుకుంటున్నా నేను. ఆయన వచ్చి నాకు చేస్తాడో చేయడో నాకైతే ఆయన వచ్చి చేయాలని నేను కోరుకుంటున్నా. నా సినిమా కూడా ఆయనే చేయాలి. నేను చాలా కష్టపడి ఈ రోజు నేను ఏడవని రోజు లేదు, నన్ను తిట్టని రోజు లేదు. ఎంతమందిలో తిడతా ఉంటారు చెలవసి. నన్ను ఎందుకు చేసిండ్రా అని నాకు అది ఒక బాధ అయిపోయింది. నా పిల్లోడు పోయి కూడా నేను కొన్నాళ్ళు బాధపడ్డా. ఇవాళ నేను ఆయన్ని నా సినిమాకు న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా. నా న్యాయం చేస్తాడో చేయడో మరి ఆయనకి ఇంకా తెలియదేమో నా వ్యవహారము. నేను ఇన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో నేను అన్ని పడి ఈ రోజు ఇంతవరకు వచ్చా. ఏ మీడియాలు కాడిపోయా ఎవరు కాడికి పోయి కూడా మీరు ఒక న్యాయం చేయండి అంటే ఆయన పెద్దోడమ్మా మేము ఎవరు చేయమని పక్కకు తప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏదో బజార్లో పెట్టుకొని 10 మందిని పిలిపించుకొని వాళ్ళే ఎవరో నాకు సాయం చేయాలని వచ్చేసి అందుకు కాబట్టి నేను ఆయన్ని మరీ కోరుకుంటా ఉన్నా. నాకు ఆయన న్యాయం చేయాలని నేను మరీ కోరుకుంటున్నా. నా సినిమా కూడా ఆయనే చేయాలని కూడా అనుకుంటా ఉన్నా. ఒకసారి లాస్ట్ ఫైనల్గా మీ మీడియా తరపు నుంచి ఫైనల్గా ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ప్రభాస్ అన్న ఫ్యాన్ అని నేను కూడా ప్రభాస్ అన్నకి రిక్వెస్ట్ చెప్తున్నాను. కొంచెం దయించి సరే ఈ విషయాలు ఇప్పుడు తెలియదు, ఈ రోజున కొంచెం తెలుసుకొని మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, నిలబడండి మాకు కొంచెం. ఒక్క మాట మీరు చెప్తే మేము ఏజీకి సినిమా రిలీజ్ చేసుకున్నాం. ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న ప్లీజ్ దండం పెడుతున్నాను. మీకు నేను కూడా ఒక అభిమాని అన్న, మీకు మీ అభిమాని మీ సినిమాలు చూసేవాడిని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. మా సినిమాలు చూడడానికి మీరు ఒక్కరే దిక్కన్నా, ఇంకెవరు లేరు. సందీపంగా సార్ చేయరు, నాకు అర్థమవుతుంది. ఓన్లీ ప్రభాస్ గారు చేయాలి అన్న, మీరే చేయాలన్న. ప్రభాస్ అన్న ప్లీజ్ అన్న, రెబల్ స్టార్ అన్నందుకన్నా కొంచెం ప్లీజ్ అన్న ఒక్కసారి అడుగుతాను, రిక్వెస్ట్ అన్న, మా సినిమా రిలీజ్ చేయనన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, సినిమా పెద్దలకి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ పేద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇందులో మేము కూడా కొంత వాళ్ళకి సహాయం అందించాము. అయితే సినిమా చేయాలనుకోవడమే చాలా తప్పు నరసమ్మ గారు. సరే ఆమె కోరిక కోసము వాళ్ళ భర్త గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇంత దూరం తీసుకొచ్చారు. కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళ కర్మ ఏమో పెద్దవాళ్ళతో పెట్టుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి సినిమా పెద్దవాళ్ళు అందరూ ఆలోచించి ఈ పేద నిర్మాతలకి, డైరెక్టర్లకి న్యాయం చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.